నమస్తే, వెల్కమ్ టు చిత్రరూప్. నేను మీ వర్మ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా 2 ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో ఈ చర్చని ప్రతిపక్షం లేవనెత్తి నిరుద్యోగుల గురించి మాట్లాడాలని మనతో పాటు నిరుద్యోగుల హక్కుల వేదిక అధ్యక్షులు అశోక్ సార్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. సార్, ఇలా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి అని. సార్ నమస్తే. సార్, ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా 2 ఉద్యోగాలు ఇవ్వలేదని మాట్లాడతారు. అంటే అసెంబ్లీ వేదిక ఇవాళ పనిచేస్తుంది కాబట్టి, అసెంబ్లీ సమావేశాలు మొదలైనవి కాబట్టి మీరు 2 రోజుల పాటు కృష్ణా గోదావరి జలాలపైన చర్చ పెట్టాలని తీర్మానం చేసుకున్నారు. కాబట్టి మేమేమంటున్నాం అంటే ఆ 2 రోజుల కార్యక్రమం ఇంకో రోజు పెంచుకోండి, 3 రోజులు పెంచుకోండి. 3 రోజులు పెంచుకొని నిరుద్యోగులు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎట్లా న్యాయం చేయాలా, వాళ్ళు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇవ్వాలన్నా, గవర్నమెంట్ రంగంలో ఉద్యోగాలు ఇవ్వాలన్నా, స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేయాలన్నా, అమెరికా పోతోడికి ఏం చేయాలా, ఆస్ట్రేలియా పోతోడికి ఏం చేయాలా, ఇవాళ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ ఏ విధంగా బాగు చేయాలా, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు ఏ విధంగా తీసుకోవాలని చర్చ పెట్టండి. మీరు ఇస్తున్న 2 లక్షల ఉద్యోగాల పంచాయతీ ఏంటి, ఇప్పటి వరకు ఎన్ని ఇచ్చాము? గత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లకే మీరు పత్రాలు ఇచ్చారు. మీ ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలలో మీ 2000 ఉద్యోగాలు కూడా లేవు. 2000 ఉద్యోగాలు ఇవ్వలేని 2 ఉద్యోగాలు కూడా ఇవ్వని ఒక పరిస్థితి. మీరు ఇచ్చిన ఫార్మా సంబంధించి 7000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చారు, ఎగ్జామ్ పెట్టారు, ఇప్పటి వరకు రిజల్ట్ లేదు, ఫలితాలు లేవు, వాళ్ళకి పత్రాలు కూడా ఇవ్వలే. అంటే మీరు అధికారంలోకి వచ్చినాక మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఏంటి, మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి, లెక్క చెప్పండి. అసెంబ్లీని వేదికగా ప్రతిపక్షాలు కూడా సరిగా వాడుకోవడం లేదు. ఇవాళ టీఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాలకే మీరు పత్రాలు ఇస్తే, టీఆర్ఎస్ పార్టీ మేమిచ్చిన ఉద్యోగాలకే మీరు పత్రాలు ఇచ్చారన్న అంశాన్ని ఎందుకు హైలైట్ చేయలేకపోతున్నారు, ఎందుకు నిలువరించలేకపోతున్నారు? అంటే ప్రతిపక్షాలు విఫలమవుతున్నాయి. కాబట్టి ప్రతిపక్షమైన టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకు కూడా మేము చెప్పేది ఒకటి ఏమిటంటే, అసెంబ్లీలో ఒక రోజు చర్చకు వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని ఎండగట్టండి, వాళ్ళ మేనిఫెస్టోని ప్రదర్శించండి. ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, జాబ్ కార్డు ఇస్తున్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలోకి ఇస్తున్నారు. ఎన్ని ఇచ్చారు, ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు, లెక్కలతో అడిగే ఒక ప్రయత్నం చేయండి. అందుకే వాళ్ళకు గుర్తు చేయాలని, 119 మంది ఎమ్మెల్యేలకు గుర్తు చేయాలని, 40 మంది ఎమ్మెల్సీలకు గుర్తు చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ బషీర్బాగ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము గుర్తు చేస్తున్నాం. అయ్యా పాలకుల్లారా, మీరు చదువుకున్న వాళ్ళు బయట తిరుగుతున్నాం, చదువురానోళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు డబ్బులు ఉన్నోడేమో అసెంబ్లీలో కూర్చుంటున్నాడు, మా పైన అవగాహన ఉండట్లేదు, కనీసం మా గురించి మాట్లాడండి. దాంట్లో మీ పిల్లలు ఉన్నారు, మీరు గెలిచిన ఓటేసిన ప్రతి ఊర్లో 30, 40, 50 మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళ గురించి ఒకసారి ఆలోచన చేయడం చెప్పే విధంగా ఇవాళ ఆ ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టి విలేకరులతోని మా భావజాలం పంచుకున్నాం. కాబట్టి దీన్ని గుర్తించైనా ప్రభుత్వం రేపు డిస్కస్ చేస్తారని ఆశాభావంతో ఉన్నాం. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే మన గ్లోబల్ సర్వీస్లో కోట్ల ఖర్చులు పెట్టారు, మెసేజ్ తీసుకురావడానికి 100 కోట్లు పెట్టారు. నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి కానీ, ఫ్రీ రీఎంబర్స్మెంట్ ఇవ్వడానికి కానీ ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, నేనే అప్పు తెచ్చుకుంటారని రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడారు. దాని మీద ఎలా చూస్తారు సార్? అదే కదా, ఇప్పుడు ఫుట్బాల్ క్రీడ పెట్టిరు, దానివల్ల రాష్ట్రానికి లాభం చేరుందా? దాంట్లో ఏమన్నా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి వచ్చే ఫుట్బాల్ ప్లేయర్స్ని అందరు తీసుకుపోయి చేసిరా? రాష్ట్రంలో ఇప్పటి వరకు ఫుట్బాల్ పైన జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఆడిన వాళ్ళు ఎవరు ఉన్నారా? రాష్ట్ర స్థాయిలో ఆడిన వాళ్ళని గుర్తించిరా? వాళ్ళందరూ తీసుకుపోయిరా? దేనికోసం పెట్టిన ఫుట్బాల్ క్రీడ? నీ యొక్క వ్యక్తిగత ఇమేజ్ కోసం. రేవంత్ రెడ్డి కూడా ఫుట్బాల్ ఆడడం వచ్చు, నిజంగా నీకు ఫుట్బాల్ క్రీడాకాడు గ్రౌండ్లో ఆడడానికి ఫుట్బాల్ క్రీడాకాడు కాదు కదా, ఎందుకు నీకు 100 కోట్ల రూపాయలు ఖర్చు ఎందుకు పెట్టారు? వాళ్ళు నిరుద్యోగులేనేమో కనీసం తిండి లేక హాస్టల్స్ వదిలిపెట్టేసి ఊళ్ళలో గ్రామాలకు వదిలిపోయే పరిస్థితి నెలకొని ఉంటే వాళ్ళ గురించి ఏది ఆలోచించకుండా పనికిమాలిన ఇలాంటి స్కీమ్స్ అన్ని తీసుకొచ్చి ఒక అభివృద్ధి రహితంగా ఉచిత స్కీమ్ తీసుకొచ్చి ఇవాళ ఇలాంటి ఫుట్బాల్ లాంటి క్రీడా పోటీలు పెట్టేసి రాష్ట్ర యొక్క సంపదను మొత్తం కూడా దోచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ విధంగా కాకుండా నిరుద్యోగ అంశాలపైన తక్షణమే మాట్లాడాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు బయట చూసుకుంటే సార్, అశోక్ సారే నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారు. అశోక్ సార్ లేకపోతే ఒక్క నిరుద్యోగి బయటకు రాలేరు. అశోక్ సార్ ఏదైతే దీక్ష చేశారో, దీక్ష అప్పుడు ఒక్క నిరుద్యోగులు బయటకు రాలేదు, ఇప్పుడు అశోక్ సార్ రెచ్చగొడుతున్నారు అనేది వార్తలు వస్తాయి. దానిపైన ఎలా స్పందిస్తారు? అశోక్ సార్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొట్లాడిండు, వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ లో కొట్లాడుతున్నా, గత 10 ఏళ్ళు కొట్లాడుతున్నా, 18 కేసులు పెట్టారు, జైలు పంపించారు. నిరుద్యోగ అంశాలపైన అవగాహన వ్యక్తిని మాట్లాడగలిగే శక్తి ఉండి మాట్లాడకపోవడం కూడా రాష్ట్రానికి ద్రోహం చేసినట్టే, నిరుద్యోగులకు ద్రోహం చేసినట్టే. ఇక్కడ సబ్జెక్టు పైన అవగాహన ఉంది కాబట్టి, నిరుద్యోగ సమస్య పైన అవగాహన ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను. విద్యార్థులు రెచ్చగొట్టడం లేదు, వాస్తవాలు చెప్పే ప్రయత్నం
ప్రయత్నం చేస్తున్నాం. నిజంగా మీరు ఏమి ఇచ్చారు ఉద్యోగాల నేపథ్యంలో వాళ్ళని వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తే నా పైన బురదల్లో ప్రయత్నం చేస్తారు. కానీ అశోక్ సార్ అలాంటిది ఏం లేదు. అయ్యాల కొట్లాడి ఇయ్యాల కొట్లాడి రేపు కొట్లాడతాడు, ఎల్లుండి కొట్లాడితే నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారు. ఫైనల్లీ రేవంత్ రెడ్డి గారికి ఏం డిమాండ్ చేద్దాం అనుకుంటున్నాం? ఒకటి, మీరు గనక రేపు జనవరి 15 తర్వాత గనక ఉద్యోగాల ప్రకటన రాకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చావు డప్పు కొడతాం. ఊరూరా చావు డప్పు కొట్టేసి కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగులు ఏ విధంగా మోసం చేసిందో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల గురించి మాట్లాడాలని పెద్ద ఎత్తున ఇక్కడ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. మనతో పాటు ఇంద్రనాయక్ ఉన్నారు, నిరుద్యోగులు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. అంటే గతంలో చూసుకున్నట్టయితే మీరు అద్దంకి దయాకర్ గారిని నిరుద్యోగులు ఇస్తలేరని చెప్పి గిట్ట మీరు ఫోన్ కాల్ లో తీసుకోవడం జరిగింది. అప్పుడు ఇట్లా పెద్ద ఎత్తున రభస జరిగింది. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి? దీనికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు ఆ రోజు వచ్చారు. వారం రోజుల్లో నేను అన్ని పరిష్కారాల సమస్యలను తెలుసుకొని మీకు పరిష్కారం చూపెట్టే విధంగా నేను ఉంటానని చెప్పేసి అన్నారు. మరి 2 వారాలు పోయినాయి, 2 నెలలు పోయింది, దాదాపుగా అర సంవత్సరం అయిపోయింది. మరి ఏ పరిష్కారం కూడా మాకు దొరకలేదు. ఆ రోజే చెప్పాను నేను, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల వలన ఏది ఒరగదు, ఏం చేయరు. వాళ్ళు సంపాదించుకోవడం తప్ప, వాళ్ళ పిల్లల భవిష్యత్తు తప్ప వీళ్ళకి వేరే వాళ్ళ మీద ధ్యాస ఉండదు, సోయి కూడా ఉండదని ఆ రోజు నేను క్లియర్ కష్టంగా చెప్పడం జరిగింది. ఇలా మేము ఎందుకు ఇలా మీటింగ్ పెట్టుకున్నాం? ఈ శీతాకాలం సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమావేశాలు పెట్టింది. అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా వీళ్ళు మా గురించి చర్చ లేవనెత్తాలి. ఎందుకంటే ఇలా ఒక నిరుద్యోగి 4 ఓట్లను ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉన్నారు. ఇలా రేపు జరగబోయే అన్ని ఎలక్షన్స్ లో ఒక నిరుద్యోగి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే ఆ 4 ఓట్లు కూడా ఆయన ఎటు చెప్తే అటు పోయే విధంగా ఉంటాయి. కాబట్టి మేము ఏం చెప్తున్నాం అంటే, మాకు రావాల్సిన 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ వృత్తి, స్కాలర్షిప్ ఇస్తే మేము హ్యాపీగా చదువుకుంటాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో ఆ పార్టీని మళ్ళా మా భుజాల పైన వేసుకుని ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం. కానీ మీరు ఏం చేస్తున్నారు? దొంగ హామీలు, మాయ మాటలు చెప్పి అలా అధికారం వచ్చిన తర్వాత మీ అధినేత రాహుల్ గాంధీ గారు ఒకవైపు రాజ్యాంగం బుక్కును పట్టుకొని మేము ఇలా ఎస్సీ ఎస్టీ బీసీల కోసం కొట్లాడుతున్నాం అని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి గారు అదే G2 నేను తీసుకొచ్చి గ్రూప్ 1 విషయంలో ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు అన్యాయం చేస్తున్నారు. మరి దాని గురించి ఎందుకు మాట్లాడారు? ఇలా ఫుట్బాల్ మ్యాచ్లు, ఆ మ్యాచ్లు, ఈ మ్యాచ్లను పెట్టి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ధనాన్ని మొత్తాన్ని కూడా మీరు అన్యాయం చేస్తున్నారే. అప్పుడు కేటీఆర్ గారు రేసింగ్ పెట్టారని 3 కోట్లని అన్యాయం చేసి చెప్పారు. మరి ఇలా మీరు 100 కోట్లు పెట్టారు. మరి దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇలా 100 కోట్లు ఏమరిగినాయి? అదే 100 కోట్లు పెడితే తెలంగాణ రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లో, పల్లెల్లో, పట్టణాల్లో మంచి మంచి గ్రౌండ్స్, ఎక్విప్మెంట్స్, ఇలా పిల్లలు ఆడుకోవడం మంచి సదుపాయం దొరికేది. ఇలా 100 కోట్లు పరాయి దేశాలకు ఇవ్వడం జరుగుతుంది. ఇలా మెస్సీకి ఇవ్వడం వల్ల మనకు వచ్చిన వరకు జరిగిన న్యాయం ఏంది? ఏం జరిగింది మనకు దానివల్ల? అదే కనుక నువ్వు 1000 కోట్లు 100 కోట్లు మన గ్రామాల్లో, పట్టణాలకు ఇస్తే మంచి స్కూల్స్, మంచి ఎక్విప్మెంట్స్, మంచి గ్రౌండ్స్ అన్ని వచ్చాయి. ఇలా తెలంగాణ పిల్లలకు, తెలంగాణ బిడ్డలకు న్యాయం జరిగేది. మీరు చేస్తేనే ధనమేమో మంచిది అంటారు. అదే ప్రతిపక్ష పార్టీలో వేరే పార్టీలు చేస్తే మాత్రం అంతా వృధా అయిపోయింది, స్కాములు జరిగినాయని చెప్పేసి ఓ లబోదిబో అని మాట్లాడుతున్నారు. మీరు చేసే ముందు ఒక క్లారిటీకి రండి. నేను ఏం చేస్తున్నాను, నేను తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను ఏం పనులు చేస్తున్నాను తెలుసుకోండి. మీరు ఇంకా తెలంగాణ ముఖ్యమంత్రిగా లేరు, ఎంపీ అనో ఎమ్మెల్యేగానే మాట్లాడుతున్నారు. ఆ బూతు మాటలు, బూతు పురాణాలు. ఎవరైనా సరే ఒక వ్యక్తిని గౌరవించాలి. నేను కూడా రేవంత్ రెడ్డి గారే అంటున్నాను. ఎందుకంటున్నావు? మీరు మా ముఖ్యమంత్రి గారు కాబట్టి. అవునన్నా కాదన్నా మా ముఖ్యమంత్రి గారు. మీరు ఎవరిని అనే ముందు 1-2-3 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. ఏదో ఓట్లు పడుతున్నాయనో, లేకపోతే ప్రజలు ఆనందపడుతున్నారనో, నన్ను చూస్తే ఈలలు వస్తున్నాయనో, గోలలు వస్తున్నాయని చెప్పేసి అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు ఎవరైనా సరే బూతు పురాణం ఎవరు మాట్లాడినా కూడా ఉపేక్షించేది లేదు. ఈ తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగుల పునాదుల మీద ఏర్పడే రాష్ట్రం కాబట్టి ఎవరైనా సరే అలాంటి భాషలు మాట్లాడే వీలు లేదు. మీరు దయచేసి ఒక మాట గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ఉద్యోగాలు ఇచ్చి అంత ఏదైనా సమస్యను పరిష్కరిస్తే మీరు గెలుస్తారు. కానీ ఇలా మాయమాటలు చెప్పి నేను అరిస్తే, నేను ఏదో బూతు పురాణాలు చెప్తే నేను గెలుస్తానని అనుకోవడం, ఇది మీ పునాదిగా మీరు వేసుకోవడమే. ఎందుకంటే గతంలో అట్లా చేసే ప్రభుత్వం రాలేదు. మేము మిమ్మల్ని నమ్మాము, ఎంతో నమ్మాము. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే మేము అధికారం వచ్చామనుకున్నాం. మిమ్మల్ని మా భుజాల పైన వేసుకున్నాం, మా భుజాల మీద ఊరేగించినాం. కానీ ఇలా మీరేం చేశారు? ఇలా సర్పంచ్ చూడండి, వీళ్ళందరూ ఇండిపెండెంట్ క్యాండిడేట్లు చాలా వరకు గెలిచారు. మీ పార్టీని తిరస్కరించారు. అది పార్టీ అయితే ఎన్నికలైనా కూడా మిమ్మల్ని తిరస్కరించారంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. పల్లెల్లో, పట్టణాల్లో ఒకసారి మీరు పోయి మాట్లాడండి. మీ ఎమ్మెల్యేను తిరగమని చెప్పండి. మీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారు, మీ సర్పంచులు భయపడుతున్నారు, ఎవరైనా భయపడుతున్నారు. ఎందుకంటే మాకు డబ్బులు రావట్లేదు మీ ఎమ్మెల్యే చెప్తున్నారు బహిరంగ.
డబ్బులు అడుగుంటారు మీ దగ్గర. ఒక ఎమ్మెల్యే గారు అయితే, దేవరకొండ ఎమ్మెల్యే బాలనాయక్ గారు అయితే డైరెక్ట్ నాకు కొన్ని నిధులు ఇవ్వపియండి, నేను తిరగలేకపోతున్నా నియోజకవర్గంలో చెప్తున్నారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అయితే ఇక మీరు మేము పెళ్లిళ్ళు ఫంక్షన్లు తప్ప ఏ పని కూడా అటెండ్ కావట్లేదని చెప్తున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు నిధులు కేటాయించండి, మీరు అన్ని శాఖలు మీ దగ్గర పెట్టుకుంటే అది మీ ఉనికికి ప్రమాదం అని రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం. అంటే ఇప్పుడు మీరు అన్నారన్న, ఇప్పుడు నిరుద్యోగులు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, నిరుద్యోగాలు చెప్తే 10 మంది ఓట్లు వేస్తారు అన్నారు. అదే జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో అస్మా నిలబడ్డది, అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ కాలేదు అనుకుంటున్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అర్బన్ ఏరియా నిరుద్యోగులు దాదాపు తక్కువ మంది ఉన్నారు. మీరు చూసే ఉంటారు, ఎందుకంటే అందరూ ఇండస్ట్రీస్ ఏరియాలో, ప్రైవేట్ సెక్టార్లలో, ఐటీ కంపెనీలో పనిచేసేవాళ్ళు. ఇక్కడ అందరూ స్థానికేతలు ఉన్నారు చాలా మంది. నిరుద్యోగులు అందరూ కూడా ఇప్పుడు నల్గొండనో, మహబూబ్ నగర్ ఏ బై ఎలక్షన్ వచ్చినా కూడా అక్కడ నిరుద్యోగులు ఉంటారు. మా బాధలు ఈజీగా కన్వే చేయగలుగుతారు. ఇక్కడ అందరూ ఐటీ సెక్టార్, పవర్ అండ్ ఐటీ సెక్టార్లో, ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి దీని మీద తక్కువ అవగాహన ఉంటుంది. వాళ్ళు అక్కడ కూడా వాళ్ళు గెలిచింది ఏం లేదు. నవీన్ యాదవ్ చరిష్మా వల్ల గెలిచారు కానీ, నవీన్ యాదవ్ చేసిన మంచి పనుల వల్ల గెలిచారు కానీ, ఇలా రేవంత్ రెడ్డి లేకపోతే ప్రజాపాలన చూసో లేకపోతే 2 సంవత్సరాల పరిపాలన చూసో ఏం గెలవలేదు. నవీన్ గాని గారికి టికెట్ ఇవ్వకపోతే ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోయే ప్రమాదం ఉండేది. కానీ వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే నవీన్ యాదవ్ గారికి ఇచ్చి మంచి పని చేశారు. అదే ఆయనకు మెట్టయి కూర్చున్నది. కాబట్టి జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో మేము మా ఉనికి కాదు, మేము బయటికి వస్తే ఎలా ఉంటుందో చూపెట్టడం. వీళ్ళు ఒక్కరు వచ్చారు, రేపు 10 మందికి వచ్చి ఫైల్ చేస్తారు, మళ్ళీ ఇంకో 20 మంది పోటీ చేస్తారు. ఇలా పోటీ చేయడం వల్ల మీరు వ్యతిరేకత పెరుగుతుంది కదా. వ్యతిరేకత పెరిగిందంటే ఇలా కారణం ఏంది? మీరు ప్రజాపాలనలో విఫలమయ్యారని. కాబట్టి మా సమస్యల మీద పరిష్కారం చూపెట్టాలని రేవంత్ రెడ్డి గారిని మేము విన్నవించుకుంటున్నాం. అంటే ఇప్పుడు గతంలో చూసుకుంటే బల్వరి వెంకట అంటే నిరుద్యోగులు అంటే బల్వరి వెంకట అంటుండే, ఇప్పుడు బల్వరి వెంకట పదవి వచ్చిన తర్వాత ఎక్కడ కనిపించట్లేదు. దాని మీద ఎలా స్పందిస్తారన్న? ఇప్పుడు బల్మూరి వెంకట గారైనా, కోదండరామ్ సార్ గారైనా, ఆకునూరి మురళైనా, రియాజ్ గారైనా వీళ్ళు అధిష్టానం దగ్గరికి వెళ్ళి చెప్పే ప్రయత్నం చేస్తారు. మరి వీళ్ళు ఇంప్లిమెంట్ చేయలేరు కదా. ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. అంటే రేపు ఓడిపోయినా కూడా రేవంత్ రెడ్డి గారి వల్లే ఓడిపోయినా అంటారు కానీ బల్మూరి వెంకట వల్ల, కోదండరామ్ సార్ వల్ల ఓడిపోయి అన్నారు కదా. ఎవరైనా వీళ్ళు తీసుకెళ్లే వాళ్ళే. మా సమస్యను ఒక మధ్యవర్తిగా బాధలు చెప్పవలసిన వాళ్ళే కానీ వీళ్ళ మీద చవాకులు పిలిస్తే మాకేం వస్తుంది? మాకు కావాల్సిన ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు అధిష్టానంలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు. ఇలా బట్టి విక్రమార్ గారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీటింగ్లలో ఇలా తెలంగాణలో జాబ్ క్యాలెండర్ అమలవుతున్నారు. ఇలా మీకు సిగ్గుంద బట్టి విక్రమార్ గారు అని చెప్తున్నాం. ఎందుకంటే ఇలా మీరు అణగారిన వర్గాల నుంచి బిడ్డ, ఇలా మీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు జాబ్ క్యాలెండర్ లేక, నోటిఫికేషన్ లేక ఇలా ఆత్మహత్యలు చేసుకుంటారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, అంటే మీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఇలా 8 మంది నిరుద్యోగులు చనిపోయారు. మరి దాని గురించి ఎందుకు మాట్లాడతారు? ఇలా మీరు అందరికీ జాబ్ ఇంప్లిమెంట్ చేస్తున్నామని నిరుద్యోగులు ఇస్తున్నామని అబద్ధం మాట్లాడుతున్నారే. మీ అన్నకు నీకు ఎమ్మెల్యే ఎంపీ ఇస్తే సరిపోతుందా? మరి మాకు ఉద్యోగాలు వద్దా? అన్ని ఉద్యోగాలు మీ ఇంట్లోనే కావాలా? ఇలా నీ రేపో ఎల్లుండో మీ కొడుకు కూడా ఒక మంచి పొజిషన్ ఇస్తావు. అంటే ఇంతసేపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పిల్లలు, వాళ్ళ భవిష్యత్తే కానీ తెలంగాణ నిరుద్యోగుల మీద కానీ, ప్రజల మీద కానీ, వాళ్ళ భవిష్యత్తు మీద ఎలాంటి ఆలోచన లేదని మేము నిరుద్యోగుల నుంచి అన్ని విశ్లేషించి, ఎందుకంటే ఊళ్ళలో వెళ్తాం కదా, వాళ్ళ ఊళ్ళలో రాలేరు. ఇలా ఎంతసేపు అధికారం ఉంది కాబట్టి ఇలా జూబ్లీహిల్స్ లో, బంజారాస్ లో ఉంటారు. మేము ఊళ్ళలో పోయి తెలుసుకుంటున్నాం అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇలా యూరియా సకరంగా వస్తుందా? మరి ఏ పని జరుగుతుంది? నీళ్లు వస్తున్నాయా? కరెంట్ వస్తుందా? మరి ఉద్యోగాలు పెన్షన్ వస్తున్నాయా? ముసలిలకు పెన్షన్లు వస్తున్నాయి? అన్ని కూడా తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఎప్పటికప్పుడు మేమంతా సమాచారం గ్రహిస్తున్నాం ఏం జరుగుతుంది ఊళ్ళలోని. అంత వ్యతిరేకత ఉంది మీ మీద. కాబట్టి ఒకసారి ఆలోచించి అన్ని విషయాల మీద నిర్ణయాలు తీసుకోండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. ఫైనల్ గా ఒక క్వశ్చన్ అన్న, ఎస్సీ ఎస్టీ బీసీ అని మాట్లాడారు. బీసీ భుజం ఎత్తుకొని తిన్మార్ మళ్ళీ పెద్ద ఎత్తున తీసుకొని వస్తారు. మళ్ళీ నిరుద్యోగుల మీద ఎందుకు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు? బీసీ రాజ్యాధికారం చెప్పే మల్లన్నకు అందరూ స్వాగతిస్తారు. కానీ నీకు ఇచ్చిన ఉద్యోగం ఏంది? నువ్వు చేసిన ఉద్యోగం ఏంది? నీకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నుంచి ఉన్నావు. మరి గ్రాడ్యుయేట్కి ఏం పొడిచినావని నువ్వు ఫస్ట్ మా సమస్యను పరిష్కరించు. తర్వాత రాజ్యాధికారము, స్వతంత్రము తర్వాత మాట్లాడతాం. కానీ ఇలా మీరు మేము ఇచ్చిన భిక్ష నీకు ఏంటది? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. అంటే గ్రాడ్యుయేట్లు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారంలో కౌన్సిల్లో పెట్టాల్సిన నువ్వు ఇలా బీసీల బిడ్డ గురించి మాట్లాడుతున్నావు, బీసీ రాజ్యాధికారం గురించి మాట్లాడుతున్నావు. ఇలా బీసీ బిడ్డలకు జీవోట్ ఉండడం వల్ల ఎస్సీ ఎస్టీ పిల్లలకు అన్యాయం జరిగింది. మరి బీసీ బిడ్డలు కూడా ఉద్యోగాలు రాలేదు. మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇలా ఆత్మ బలిదానాలు అన్ని చేసుకుంది బీసీ బిడ్డలు, ఎస్టీ బిడ్డలు. రాజ్యాధికారం పొంది మాత్రం మీరా? మారండి మల్లన్న గారు. ఇక మీ ట్రెండ్ అయిపోయింది, మీరు లేరు. ఎందుకంటే రాజ్యాధికారం లేదు, ఏ అధికారం లేదు. మీరు ఉనికి కాపాడుకోవడానికి రోజు
రోజుకు ఒక కొత్త అవతారం ఎత్తున్నారు. ఎందుకంటే నీకు వచ్చిన ఉద్యోగం సక్రమంగా చేస్తే ఇంకా నువ్వు పైకి వెళ్ళేటోడివి, లేదా ఎమ్మెల్యేనో ఎంపీనో భవిష్యత్తులో ఏదైనా అయ్యేటోడు. కానీ ఇలా మాకు రావాల్సిన ఉద్యోగాల గురించి మాట్లాడు, నిరుద్యోగం గురించి మాట్లాడు, ఏ సమావేశం పెట్టినా కూడా రాజ్యాధికారం గురించి మాట్లాడుతున్నావు. ఫస్ట్ మా ఉద్యోగం, నీకు ఇచ్చిన ఉద్యోగం చెయ్యి, తర్వాత వేరే వాళ్ళ గురించి మాట్లాడని చెప్పేసి తీర్మానం చెప్తున్నాను. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి? అసలు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాలంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు గిట్ట మీకు అసెంబ్లీలో ఈ చర్చ అనేది రావలేదు. మీరు రోజుల్లో ఇప్పుడు వస్తుంది అనుకుంటున్నారా? అదే ఆ విషయమేనే మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయి కదా, అందుకే మా సమస్యల గురించి అసెంబ్లీలో చర్చించి మా ఉద్యోగ నోటిఫికేషన్ మాకు ఇచ్చిన హామీని నెరవేర్చాలనే ఉద్దేశంతోనే మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వంగా తెలుసుకొని మా సమస్యలు, మీరు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, మీరు ఒక్క జనరల్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. మా సమస్యలకి ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. జీవోలు కావచ్చు, 46 కావచ్చు, 29 కావచ్చు, ఏ జీవో కూడా దానికి సంబంధించిన పరిష్కారం అవ్వకుండానే ఏ జనరల్ నోటిఫికేషన్ ఇప్పటిదాకా ఒక నోటిఫికేషన్ ఇవ్వలే. అందుకే మేము ఇక్కడ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పటికి కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియపరుస్తుంది ఏంటంటే, మా సమస్యని మీ అసెంబ్లీలో చర్చ నడవని పక్షంలో వచ్చే ఎలక్షన్లు కావచ్చు, రాబోయే మీరు ఖచ్చితంగా మిమ్మల్ని గద్దె దింపుతాం. ఏ విధంగా అయితే మీరు నిరుద్యోగుల వల్ల గద్దె ఎక్కారో అదే నిరుద్యోగులు మిమ్మల్ని గద్దె దింపుతాం. ప్రతిపక్షం వాళ్ళ భారత కూడా పడతాం. ఇక్కడ అధికార పక్షం కాదు, ప్రతిపక్షం వాళ్ళు. ఎందుకంటే మా నుంచి స్పందించట్లేదు, ప్రతిపక్షంలో చర్చ నడవట్లేదు. ఎందుకు నడవట్లేదు? ఎందుకు మేము అవసరం లేదా? ప్రతిపక్షం వాళ్ళకి అవసరం లేదా? వీళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళకి అవసరం లేదా? ఏ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కమ్యూనిస్టు పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా సరే నిరుద్యోగుల గురించి అసెంబ్లీలో చర్చ నడవని పక్షంలో మీరు గెలిచిన ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఎమ్మెల్యేలు భారతం ఖచ్చితంగా పడతాం. ఎందుకంటే మా పేరు చెప్పి మీరు గద్దెనెక్కుతున్నారు. మా వల్ల మీరు గద్దెనెక్కి భోగ భాగ్యాలు వినియోగిస్తున్నారు తప్ప మా సమస్యలు పరిష్కారం కావట్లేదు. అందుకే మేము ఇప్పుడు అంటున్నాం, దేశాలు చూస్తున్నారు, యువత తలుచుకుంటే రాజ్యాలే కూలుతున్నాయి. మీరు పెద్ద కాదు, 60 సంవత్సరాల తెలంగాణ కూడా ఈ యువత ద్వారానే వచ్చింది. మీరు ఏదో సాధించరు. మా ఆత్మ బలిదానాల వల్ల, మా తెలంగాణ ఉద్యమాల్లో విద్యార్థుల ఆత్మ బలిదానం వల్ల చాలా వరకు ఈ తెలంగాణ రావడం జరిగింది. అంతేగాని మీరేదో మేమే తెచ్చినాం తెలంగాణ వాళ్ళు చెప్పుకోవడం కాదు, మేమే ఇచ్చినామని వీళ్ళు చెప్పుకోవడం కాదు. మేము అన్ని బలిదానాలు చేయడం వల్ల, మా విద్యార్థులు, మా నిరుద్యోగులు, మా యువత బలిదానం వల్ల ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణలో ఇప్పటికి కూడా నీళ్లు ఎడిపోతున్నాయో, నిధులు ఎడిపోతున్నాయో, ఈ నియామకాలు ఎడిపోతున్నాయో, గతంలో అన్ని అవకతలు జరిగినాయి. దానికి పరిష్కారం, దానికి విధంగానే వాళ్ళని గద్దె దింపి వీళ్ళని తెస్తే మా సమస్యలు పరిష్కారం అవుతాయని మేము అనుకుంటే ఇప్పటికి కూడా పరిష్కారం కావట్లేదు. అందుకే మేము ఈ అసెంబ్లీలో మాకు ఇచ్చిన 2 లక్షల హామీలు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తారని మేము ఆశిస్తూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. లేని పక్షంలో రాబోయే రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అంటే నిరుద్యోగులకి గతంలో చూసుకుంటే 4,500 ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. మొన్న 800 కోట్లు ఆల్రెడీ బాగా ఉంది ఫేజ్ రివర్స్మెంట్ తో. ఇప్పుడు మొన్న చూసుకుంటే 100 కోట్లు పెట్టి మెషిన్ తీసుకురావడం జరిగింది. 10 లక్షలకి ఒక ఫోటో అని పెట్టారు. ఇప్పుడు ఆ పైసలు ఎక్కడ పోయినాయి అనుకుంటున్నారు? మేము అదే అంటున్నాం సార్, వీళ్ళు జెర్సీకి ఫుట్బాల్ ప్లేయర్ జెర్సీకి తీసుకురావడానికి 100 కోట్లు డబ్బులు ఉంటాయి, కానీ నిరుద్యోగుల సమస్యను జాబ్ నోటిఫికేషన్ ఇవ్వడానికి డబ్బులు ఉండవు. ఏంటంటే ఆర్థిక పరిస్థితి బాగలేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్తుంటారు. కానీ వాళ్ళని తీసుకురావడానికి, సినిమా వాళ్ళని హెల్ప్ చేయడానికి, వీటన్నిటికీ వీళ్ళకి మాత్రం ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. జెర్సీతో ఫోటో దిగడానికి 10 లక్షలు ఉంటుంది. తీసుకొచ్చి ఇక్కడ ప్లే గ్రౌండ్ లో ఆడిపించడానికి 100 కోట్లు ఉంటాయి, కానీ నిరుద్యోగ భృతికలు ఇవ్వడానికి డబ్బులు ఉండవు, నిరుద్యోగుల నోటిఫికేషన్ ఇవ్వడానికి డబ్బులు ఉండవు. ఇదే ఏం జరుగుతుందంటే, రాష్ట్రంలో అధికారం రాకముందు వచ్చిన తర్వాత వీళ్ళు అన్ని విధాలుగా భోగ భాగ్యాలు ఇస్తారు. అందుకే మీరు యువత నిరుద్యోగులు 35 లక్షల మంది రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు మన సమస్యల్ని మనం ఖచ్చితంగా అడగపోతే వీళ్ళు ఇట్లనే మనల్ని వాడుకొని అధికారాలు చెలాయిస్తుంటారు తప్ప మనకి ఎప్పుడు మన పరిష్కారం దొరకదు. అందుకే మేము ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ఇంకెన్ని రోజులు మనం ఈ ఊర్లలో, లైబ్రరీలలో, స్టడీ హాల్లో ఉండితే మన సమస్యకి పరిష్కారం కాదు. మీరు రండి, మాతో చేతులు కలపండి, అందరం ఫైట్ చేద్దాం, పోరాటం చేద్దాం. మనకిచ్చిన హామీని మనం ఇచ్చేదాకా మనం ఫైట్ చేస్తేనే వాళ్ళు మనకి ఇస్తారు తప్ప మనం ఇంట్లో కూర్చొని మనం ఎక్కడ పడి అక్కడ ఎవరికైనా భయపడి మనం ఉంటే మన
పరిష్కారం కాదు. కాబట్టి నిరుద్యోగ మిత్రులు అందరూ కలిసి మనం నెక్స్ట్ ఈ అసెంబ్లీ సమావేశంలో మన నిరుద్యోగులు ఇచ్చిన హామీ నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఖచ్చితంగా మనం అందరం కార్యాచరణ ప్రకటించి వీళ్ళకి ముట్టడి చేసి వీళ్ళు గద్దెందించి మనం మనకిచ్చిన 2 లక్షల హామీలను మనం సాధించుకుందామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.